కళ్యాణ్‌ని తిట్టకండి బ్రో మంచోడు. సో, తనుజ కూడా మంచిదే. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకుంటారు కదా! కానీ కళ్యాణ్ అయితే తిట్టకండి బ్రో. నాకైతే కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. కొంచెం చూసి పెట్టండి. మీ ఒపీనియన్ ఓకే. కానీ హలో గాయ్స్! సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు మళ్ళీ నేను వచ్చేసాను. సో, ఈ వీడియో అయితే నేను చేయకూడదని అస్సలు అనుకున్నా. కానీ అవే కామెంట్స్ వస్తున్నాయి. సో, అందుకని నేను చేస్తున్నా. సో, బేబీ నేను కళ్యాణ్ విన్ అయ్యాడు కదా! సో, స్టార్టింగ్‌లో నేను తనుజ అండ్ కళ్యాణ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో, అప్పుడు యాక్సెప్ట్ చేసినోళ్ళు కళ్యాణ్ విన్ అయిన తర్వాత కళ్యాణ్ వీడియోస్ పెడుతుండే ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేదు అసలు? సో, ఎవరిష్టం వాళ్ళది కదా! సో, నాకు యాజ్ ఎ ఫ్యాన్‌గా నాకు కళ్యాణ్ ఎంత ఇష్టమో, తనుజ కూడా నాకు అంతే ఇష్టం. బీబీ9కి రాకముందు తనుజ ఒక షోలో ఉండేది. సో, తనుజ నాకు చాలా ఇష్టం. తనుజ కోసమనే నేను ఆ షో చూసేదాన్ని. సో, కళ్యాణ్ బీబీ9కి వచ్చిన తర్వాత ఇద్దరు జోడైన తర్వాత నాకు ఇద్దరు ఈక్వలే. కొంచెం నాకు కళ్యాణ్ అంటే ఇష్టం. సో, యాజ్ ఎ గర్ల్‌గా నాకు కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. డై హార్డ్ ఫ్యాన్ ఇద్దరికి నేను. కొంచెం నాకు కళ్యాణ్ అంటే ఇష్టం. సో, ఒకరోజు నేను కళ్యాణ్‌కి ఓటేసాను. ఇంకో రోజు నేను తనుజకి ఓటేసాను. నాకు ఇద్దరు ఈక్వలే. సో, ఇద్దరు ఈక్వలా అంటే కొంచెం కళ్యాణ్ అంటే ఇష్టం. సో, ఫైనల్‌గా నేను తనుజ వీడియోస్ కూడా నేను నా ఇన్‌స్టాగ్రామ్ దాంట్లో పోస్ట్ చేసుకున్నా. అంటే స్టోరీస్‌లో నేను అప్లోడ్ చేసుకున్నా. సో, ఆ విషయం మీకు తెలీదు. సో, నేనైతే యూట్యూబ్ షార్ట్స్‌లో అయితే అప్లోడ్ చేయలేదు. ఒక కపుల్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసేదాన్ని. ఎందుకంటే నాకు తనుజ కళ్యాణ్‌తో ఉన్నప్పుడే నాకు తనుజ ఇష్టం. అండ్ తన బిహేవియర్ గానీ, తను వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో, అందుకు నాకు తనుజ అంటే ఇష్టం. సో, కళ్యాణ్ యాజ్ ఎ పరంగా నాకు కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అసలు. సో, తనుజ కళ్యాణ్ ఇష్టం లేని పర్సన్ ఇంకా అమ్మాయిలు ఇంకెవరున్నారు బ్రో చెప్పండి అసలు. పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు అసలు కళ్యాణ్ కోసం. అందులో నేను ఒక్కదాన్ని. సో, తను ఇద్దరిలో ఎవరు విన్ అయినా ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటా. ఎందుకంటే ఇద్దరిలో ఒకళ్ళు విన్ అవ్వాలని కోరుకున్నా. సో, ఫైనల్లీ కళ్యాణ్ విన్ అయ్యాడు. నేను ఎందుకు సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటా చెప్పండి. అది ఫ్యాన్ గర్ల్‌గా నేనైతే ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నా. సో, మీ ఇష్టం బ్రో. కానీ కొంచెం కామెంట్స్ మీరు ఆలోచించి పెట్టండి. నేననే కాదు నా ఛానల్‌లో పెడుతున్నానని కాదు గానీ, లైక్ ఏ ఛానల్‌లో మీరు కమెంట్ పెట్టినా కూడా మేము చదవకపోయినా కూడా ఫ్యాన్స్ చదువుతారు కదా! తర్వాత మీకు ఇష్యూస్ అవుతాయి. మీకు ప్రాబ్లమ్ అవుతది. కొంచెం ఆలోచించి పెట్టండి. అండ్ ఇంకొక కామెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ సార్‌తో కంపారిజన్ చేయకూడదు. పవన్ కళ్యాణ్‌ని అనేసి అన్నారు. సో, ఒక నామినేషన్స్‌లో కళ్యాణ్ చింపాడు ఒక పేపర్‌ని. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సార్ కూడా ఎలక్షన్స్‌లోనే చింపారు. సో, ఇద్దరు ఈక్వల్‌గా చింపారు. ఆ వీడియో క్లిప్ అనేది ఎడిటింగ్ చేసి సాంగ్ యాడ్ చేసి పెట్టారు. సో, అది నేను అప్లోడ్ చేసిన. సో, ఇద్దరికి పవన్ కళ్యాణ్ నేమ్ ఒకటి. ఇద్దరు ఈక్వల్‌గానే ఆ పేపర్‌ని సేమ్ ఇంకా డిట్టో అలానే చింపారు. సో, నేను పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్‌ని, కళ్యాణ్ ఫ్యాన్ కూడా. సో, నాకిద్దరు పిచ్చ ఫ్యాన్ నేనసలు వాళ్ళిద్దరికి నేను. సో, అలాంటప్పుడు నేను పెట్టకుండా ఉంటానా? అది చూసే మీది ప్రాబ్లమ్ కదా అది. చూసే వాళ్ళది ప్రాబ్లమ్. అది చూసి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి నచ్చాలని రూల్ అయితే లేదు కదా! యాజ్ ఎ కళ్యాణ్ ఫ్యాన్‌ని ఎలా నాకిష్టమో, తనుజకి కూడా అలా ఉంటది. సో, అందరికీ తనుజే నచ్చాలంటే తనుజనే విన్ అవుతది కదా! సో, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కరికి ఉంటది. సో, నేను తనుజ ఫ్యాన్స్‌ని ఏమంటలేదు, కళ్యాణ్ ఫ్యాన్స్‌ని ఏమంటలేదు. కానీ కొంచెం కామెంట్స్ పెట్టేటప్పుడు లైక్ ఇప్పుడు వాళ్ళు విన్ అయిపోయారు, వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ కామెంట్స్ పెట్టేటప్పుడు మీరు ఆలోచించి పెట్టండి. ఫ్యాన్స్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు మించినోళ్ళు. వాళ్ళు రిప్లైస్ ఇస్తారు మీ కామెంట్స్‌కి. తర్వాత అక్కడి నుంచి గొడవలు అవుతాయి. సో, నేను మిమ్మల్ని ఏమి అనడం లేదు. కొంచెం కామెంట్స్ కొంచెం చూసి పెట్టండి. మీ ఆలోచించే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటది. కాదని తప్పనట్లేదు నేను. కానీ కొంచెం ఎదుటి వ్యక్తి హర్ట్ అయ్యేలా మాట్లాడకండి. ఆళ్ళ ఫ్యాన్స్ అంటూ ఉంటారు కదా! రియాక్ట్ అవుతారు కదా! సో, అంతే. అంతకుమించి అయితే నేనేం చెప్పడం లేదు. సో, దానికి ఆ 2 కామెంట్స్‌కి నేనైతే కొంచెం హర్ట్ అయినా. అంటే యాజ్ ఎ ఫ్యాన్‌గా నేను హర్ట్ అయినా. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాను, కళ్యాణ్ ఫ్యాను అండ్ తనుజ ఫ్యాన్ ఆల్సో. సో, నేను ఇద్దరికి ఈక్వల్‌గానే ఓట్స్ వేసా. లాస్ట్ వరకు కూడా నేను తనుజకి ఎంత ఓటేసినానో, కళ్యాణ్ కూడా నేను ఓటేసా. సో, ఇద్దరికి ఈక్వల్‌గానే నేను వేశాను.
అండ్ తర్వాత సరే అవన్నీ పక్కన పెట్టేసాను. మీరు కమెంట్స్ అయితే చూసి అయితే పెట్టండి. సో నేనంత ఫీల్ అవుతాను, ఫ్యాన్స్ కూడా అంతే ఫీల్ అవుతారు. యాజ్ ఎ ఫ్యాన్ గర్ల్‌గాని కూడా తనుజ కూడా నాకు చాలా ఇష్టం. నేను కళ్యాణ్ విన్ అయిన తర్వాత ఐయామ్ సో హ్యాపీ. నేను తనుజ కూడా విన్ అవ్వాలని కోరుకున్నా యాజ్ ఎ ఫ్యాన్ గర్ల్‌గా. ఎందుకంటే ఒక లేడీ విన్ అయితే ఎవరికి హ్యాపీగా ఉండదు బ్రో చెప్పండి. యాజ్ ఎ ఫ్యాన్‌గా, యాజ్ ఎ గర్ల్‌గా నేను కూడా తనుజ విన్ అవ్వాలని కోరుకున్నా. సో కళ్యాణ్ విన్ అయినా పర్లేదు అండ్ తనుజ విన్ అవ్వినా పర్లేదని కోరుకున్నా. సో ఫైనల్లీ కళ్యాణ్ విన్ అయ్యాడు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువున్నారు. సో అంతకు మించి అయితే నేను చెప్పను బ్రో. కొంచెం కమెంట్స్ అయితే చూసి పెట్టండి. నాకు ఇద్దరు ఈక్వలే. ఒకళ్ళు ఫేమ్ వచ్చిందని పెట్టలేదు, ఇంకొక ఫేమ్ రాలేదని పెట్టలేదు. సో ఎవరు విన్ అయినా, తనుజ విన్ అయినా కళ్యాణ్ పేరైతే ఎత్తుతారు. సో కళ్యాణ్ విన్ అయ్యాడు కాబట్టి తనుజ పేరు ఎత్తుతున్నారు. సో కపుల్ కాబట్టి ఇద్దరు పేర్లు అయితే ఎత్తుతారు. అది కామన్. ఇంకా ఒక ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇంకా ఒకళ్ళు విన్ అవుతే ఇంకొకళ్ళ పేరు అని కామన్గా ఎత్తుతారు ఇంకా. సో వీళ్ళ పేరనే కాదు, ఎవరైనా అంతే. ఇంకా రీతు అనే అంతే, డెమోన్ అయినా అంతే. ఎవరు విన్ అవుతే ఆపోజిట్ వాళ్ళ పేరు ఎత్తుతారు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజకు నచ్చరు, తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చరు కదా. కొంచెం ఆలోచించి పెట్టండి. మీ వరకు ప్రాబ్లం రాకుండా చూసుకోండి. మీరు కమెంట్స్ పెట్టండి కాదనను, కానీ కొంచెం ఆలోచించి పెట్టండి. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫీల్ అవుతారు కదా. సో అందుకని నేనైతే బీబీ చాలా మిస్ అవుతున్నా. ఎందుకంటే బాండింగ్స్ అవన్నీ చాలా మిస్ అవుతున్నా నేనైతే. సో ఫైనల్లీ బేబీ 10 కోసం వెయిటింగ్. సో నాలా మీరు కూడా అనుకుంటున్నారా బేబీ జోడీకి తనుజ అండ్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారా? సో అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో వాళ్ళు చూసి బేబీ జోడీకి అయితే కళ్యాణ్ని తనుజని పిలవాలి. సో నేనైతే రావాలని చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మిస్ అవుతున్నాను నేను. సో 2 days వరకు నేను టీవీ దగ్గర కూర్చున్నా. అయ్యో మళ్ళీ బేబీ వస్తే బాగుండు, బేబీ 10 వెంటనే ఇచ్చేస్తే బాగుండు అనుకున్నా. కానీ 1 year వరకు రాదు కదా. సో నేనైతే చాలా మిస్ అవుతున్నా వాళ్ళిద్దరినీ కాదు మొత్తం అందరినీ చాలా మిస్ అవుతున్నా. ఆ నామినేషన్స్, మండే అయితే నామినేషన్స్, గేమ్స్, సాటర్డే అండ్ సండే అయితే ఎవరు వెళ్ళిపోతారా అని ఒక ఇదిగా చూసేదాన్ని నేను. నాకైతే బేబీ 1 నుంచి నేను చూసేదాన్ని. ఇప్పుడు బేబీ 9 చాలా మిస్ అవుతున్నా. ది బెస్ట్ సీజన్ అయితే నా ఒపీనియన్ అయితే బేబీ 9. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ చేయండి. సో నాకైతే బేబీ 9 చాలా అంటే చాలా ఇష్టం. బేబీ 11 అసలు నాకు పిచ్చి, ఇంకా ఎంత పిచ్చి అంటే ఇంకా నేనైతే మార్నింగ్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ చూసేసాను. ఇంకా 6 మార్నింగ్ 10కి చూసేదాన్ని, ఆఫ్టర్నూన్ 3కి వచ్చినప్పుడు మా టీవీలో అది చూసేదాన్ని, నైట్ మళ్ళీ 6కి చూసేదాన్ని. మామూలుగా నార్మల్ ఎపిసోడ్ కూడా నేను చూసేదాన్ని. ఇప్పుడైతే ఫోన్లో కూడా 24/7 కూడా నేను వాచ్ చేస్తున్నాను నేను. అంత పిచ్చ ఫ్యాన్, నేను డైహార్డ్ ఫ్యాన్ అసలు. సో అయితే నేను బేబీ 9 సీజన్ 1 అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. సో బేబీ జోడీకి అయితే తనుజ అండ్ కళ్యాణ్ రావాలని చాలా కోరుకుంటున్నాను యాజ్ ఎ ఫ్యాన్ గర్ల్గా. సో నాకు కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కళ్ళు కానీ, నా స్మైల్ కానీ, మాట్లాడే విధానం కానీ పిచ్చ ఫ్యాన్ అసలు. నేను యాజ్ ఎ ఫ్యాన్ గర్ల్గా చెప్తున్నా. సో నాలా ఎవరు ఆలోచిస్తున్నారో తెలియదు కానీ మొత్తం మీద ఒక ఫ్యాన్ బేసే ఉంది కళ్యాణ్కి. ఒక ఫ్యాన్ గర్ల్స్ అయితే చాలామంది అయితే ఉన్నారు కళ్యాణ్కి అయితే. మొత్తానికైతే కళ్యాణ్ అయితే విన్ అయిపోయాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఫైనల్గా అయితే కొంచెం కామెంట్స్ అయితే చూసి పెట్టండి బ్రో. సో ఫీల్ అవుతారు కదా, అందులో గర్ల్స్ అయితే మరీ ఫీల్ అవుతారు కళ్యాణ్ అని అంటే. అందులో నేనైతే ముందే ఫీల్ అవుతాను కళ్యాణ్ అని అంటే. కొంచెం చూసి పెట్టండి. సో అంతకు మించి మిమ్మల్ని ఏమనను నేను. కళ్యాణ్ని తిట్టకండి బ్రో, మంచోడు. సో తనుజ కూడా మంచిదే, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు కదా. కానీ కళ్యాణ్ అయితే తిట్టకండి బ్రో. నాకైతే కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. కొంచెం చూసి పెట్టండి. మీ ఒపీనియన్ ఓకే, కానీ తిట్టకండి. ఒక ఫ్యాన్ వాళ్ళుగా నేను చాలా హర్ట్ అవుతున్నా. కొంచెం ఆలోచించి అయితే పెట్టండి. సో ఇక్కడికైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో మరి కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే బాయ్.